అస్సాంలోని ప్రఖ్యాత కాజీరంగా జాతీయ పార్క్పై విదేశీ రాయబారులు ప్రశంసలు కురిపించారు. విదేశాంగ మంత్రి జైశంకర్ నేతృత్వంలో 61 దేశాలకు చెందిన రాయబారులు యునెస్కో గుర్తింపు పొందిన ఈ పార్కులో విహరించారు. అక్కడ ఏనుగు సఫారీ చేసి జీప్లో పార్క్ అంతా తిరిగారు. ఇది తమకు జీవితాంతం గుర్తుండిపోయే మధురానుభూతి అని రాయబారులు ఆనందం వ్యక్తం చేశారు. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన అస్సాంలోని ప్రఖ్యాత కాజీరంగా జాతీయ పార్కులో 61 దేశాల రాయబారులు పర్యటించారు. ఈ బృందానికి విదేశాంగ మంత్రి జైశంకర్ నేతృత్వం వహించారు. కోహూరా వద్ద పార్క్ సెంట్రల్ రేంజ్ లో విదేశీ రాయబారులు ఏనుగెక్కి సవారీ చేశారు. అనంతరం జీప్లో పార్క్ అంతా తిరిగారు. జైశంకర్ తో పాటు పలువురు విదేశీ రాయబారులు ఏనుగులకు ఆహారం అందించారు. ఒంటికొమ్ము ఖడ్గమృగాలకు కాజీరంగా జాతీయ పార్క్ ఎంతో ప్రసిద్ధి. అస్సాం వ్యవసాయ శాఖ మంత్రి అతుల్ బోరా, కాజీరంగా లోక్సభ ఎంపీ కామాఖ్య ప్రసాద్ తాసా, కాజీరంగా నేషనల్ పార్క్ డైరెక్టర్ సోనాలి ఘోష్, డిఎఫ్ఓ అరుణ్ విఘ్నేష్ విదేశీ రాయబారులకు కాజీరంగా జాతీయ పార్క్ విశేషాలను వివరించారు. వివిధ రకాల జంతువులను సమీపం నుంచి చూడటం మంచి అనుభూతినిచ్చిందని జైశంకర్ తెలిపారు. ఇది తమకు జీవితకాలం గుర్తుండిపోతుందని విదేశీ రాయబారులు పేర్కొన్నారు. కాజీరంగా పార్క్లో విదేశీ రాయబారుల విహారం గురించి అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ సోషల్ మీడియాలో పేర్కొంటూ పలు ఫోటోలు షేర్ చేశారు.